తిరిగి మరణ వార్తల్లోకి స్వాగతం. పట్టుసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీటిని ఈ నెల 3వ తేదీన విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. ప్రస్తుతం కృష్ణా డెల్టాకు 30 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందిస్తున్నామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన సలహాలు సూచనలు నివేదిక రూపంలో కేంద్రానికి అందిస్తామని పేర్కొన్నారు. తొలుత ప్రాజెక్టులోని స్పిల్వే, అప్పర్ కాపర్ డ్యాం తదితర ప్రాంతాలను రామానాయుడు పరిశీలించే అధికారులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో భేటీ అయ్యారు. కొద్దిగా ఉన్నట్టు అందరూ పడతారు. దివ్యాంగులలో అపరిమితమైన స్వాభావిక ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను పెంపొందించుకోవడంతో పాటు వికాసానికి వేదిక కావాలని భీమడోలు సిఐ బీబీ రవికుమార్ పిలుపునిచ్చారు. భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన దాత మంతెన సూర్యనారాయణరాజు 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం, పండ్లు, పోషకాహారం అందించారు. గ్రామానికి చెందిన దివంగత దాట్ల సూరపరాజు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె గ్రామంలోని శ్రీ విద్యాలయ పాఠశాలలోని 10th లో ప్రతిభ చూపిన 3 విద్యార్థులకు నగదు, షీల్డ్లతో ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఎస్ఐ సుధాకర్, జిల్లా దివ్యాంగుల పోరాట సమితి అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం, శ్రీ విద్యాలయ కరెస్పాండెంట్ గేదెల సురేష్, నిర్వాహకులు దాట్ల కృష్ణంరాజు, సీతారామరాజు, పెరిచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రావి గంగరాజు, కర్రి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి ఒకసారి. ఇటీవల మృతి చెందిన కామవరపుకోట విశాలాంధ్ర విలేకరి తాటిగడప రామకృష్ణ పిల్లల చదువు నిమిత్తం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన నాటకశాల వెంకటరాజు ₹1,00,000 అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ చదువు నిమిత్తం నిరుపేద విద్యార్థులకు తన వంతు సహాయంగా ప్రోత్సహించడమే తన లక్ష్యమన్నారు. మిత్రులు వీరమల్లు మధు, కడిపి పాపారావుల అభ్యర్థన మేరకు రాము పిల్లల చదువు నిమిత్తం సహాయం అందజేశారని, రానున్న రోజుల్లో కూడా వారికి అండగా ఉంటారని తెలిపారు. కష్టపడి చదువుకునే వారి కుటుంబానికి భరోసాగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక సహాయం అందజేసిన వెంకటరాజుకు రాము భార్య భువన, సతీష్, లిఖితలు కృతజ్ఞతలు తెలియచేయడంతో పాటు కష్టకాలంలో మాకు భరోసా అందించి మమ్మల్ని ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈరోజు కామర్కోటలో ఇటీవల మృతి చెందిన మన విశాలాంధ్ర విలేకరు రాము గారికి బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన వెంకటరాజు గారు
అలాగే నా అభ్యర్థన అలాగే పాపారావు అభ్యర్థన మేరకు ఈరోజు వారి కుటుంబానికి ₹1,00,000 అందజేశారు. వారి బిడ్డలకు ఏదైతే చదువు ముఖ్యం అనుకుని ఆయన ఎంతో మీరిద్దరూ కూడా బాగా చదువుకోండి, మీకు నేను సపోర్ట్గా ఉంటానని ఈ ₹1,00,000 అందజేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే వాళ్ళ పిల్లలు కూడా బాధ్యతగా చదువుకుని మంచి ప్రయోజనంగా మారాలని నేను కానీ వెంకటరాజు గారు కానీ పాపారావు గారిని కోరుకుంటున్నాం. మా అభ్యర్థన మేరకు ఆయన ఇంత సహాయం చేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి వచ్చి వారికి స్వయంగా అందజేశారు. దానికి గాను మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నీట్ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు జూలై 4వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు జయప్రదానికి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య సంపూర్ణ మద్దతు తెలిపింది. జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవన్ లో శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రైతులు రొయ్యలు, చేపలను కష్టపడి పండిస్తున్నారని తెలిపారు. ఆక్వా రైతుల కృషి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా వస్తుందన్నారు. కానీ పండించే ఆక్వా రైతులు మాత్రం తీవ్ర నష్టాల్లో ఉన్నారని అన్నారు. కావున ఫీడ్ ధరలు తగ్గించాలని కోరారు. విద్యుత్ రాయితీ హామీని తక్షణం అమలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతుల సమస్యలపై రైతాంగం చేసే ఉద్యమాలకు, పోరాటాలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఏలూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా రైతులు ఆక్వాను సాగు చేస్తా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2,40,000 ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతూ ఉన్నది. ప్రధానంగా రొయ్యలు, చేపలు రైతులు పండిస్తా ఉన్నారు. ఎంతో కష్టపడి ఆక్వా సాగు చేస్తున్న రైతులకి ఈ కాలంలో నష్టాలే వస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆక్వా సాగు ఇవాళ సంక్షోభంలో ఉన్నది. రైతులు ఆక్వాను వదిలి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులకి తీవ్ర నష్టాల్లో రావడంతో మొత్తం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. 100 కౌంటు రొయ్యలు ఉత్పత్తి చేయడానికి దాదాపు ₹205 ఖర్చు అవుతా ఉంటే ఇవాళ రైతుకి ₹210 ఖర్చు అవుతా ఉంటే రైతుకి ₹205 మాత్రమే ధర వస్తా ఉన్నది. అంటే ఉత్పత్తి ఖర్చు కూడా రైతుకి రాని పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. కాబట్టి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆక్వా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను అమలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమకు నీరు అందిస్తున్నామని వెల్లడి. తరగతి గదిలో అభ్యాసన నైపుణ్యాలను పెంపొందించడమే టీచ్ టూల్ లక్ష్యం. సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ అబ్జర్వర్ మాధవీలత స్పష్టం. సీజ్ చేయబడిన వాహనాలకు పారదర్శకంగా బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నాం. ఎస్సీబీ సూపరింటెండెంట్ రామకృష్ణ వెల్లడి. గిరిజన గ్రామాల్లోని ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి. సిపిఎం నాయకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.